హలో అందరికీ, వెల్కమ్ టు వదినా మరదల్ కుకింగ్ జోన్. ఈరోజు మనం సూపర్ హెల్తీ అయిన టూనా ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg ఫ్రెష్గా క్లీన్ చేసిన టూనా ఫిష్ పీసెస్ని తీసుకున్నాను. ఫిష్ని ముందుగా మ్యారినేట్ చేసుకుందాం. అందుకోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, 2 tablespoons of allam velulli paste, 1 tablespoon of pasupu, 1 tablespoon of dhania powder, half nimma rasam pindukoni ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫిష్ పీసెస్కి బాగా పట్టేలా కలపాలి. ఇప్పుడు ఈ టూనా ఫిష్ని మూత పెట్టి అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఆనియన్ పేస్ట్ ఆర్ కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ ఆనియన్ పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్ టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని బాగా కలిపి మూత పెట్టి 2 to 3 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 minutes తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి అందులో మనం ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న టూనా ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పీసెస్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసి ఒకసారి కలిపి అందులో టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీలో గ్రేవీ కోసం ఒక టీ గ్లాస్ అంత వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఫిష్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయి ఉంటుంది. ఫిష్ కర్రీ వండేటప్పుడు మనం నార్మల్ కర్రీస్ లాగా బాగా కలపొద్దండి, పార్షియల్గా కలపాలి. ఫిష్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి. తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కర్రీని కొంచెం పార్షియల్గా కలుపుతూ 2 minutes కుక్ చేసుకోవాలి. టూనా ఫిష్లో omega-3 ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల హార్ట్కి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినొచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక 2 minutes కుక్ చేసుకుంటే హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ని ఇచ్చే టూనా ఫిష్ కర్రీ రెడీ. Thank you for watching. Please like, share and subscribe to our channel.